చైనాలో హెచ్ఎంపీవీ అనే వైరస్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? ఇది ఎవరికి వస్తుంది? అసలు ఎక్కడి వరకు వచ్చింది? చైనా వాళ్ళు కావాలని ఇలా చేశారా? అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటో తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాపెన్మో వైరస్. ఇది ఎంత డేంజరస్గా ఉంది అంటే దీన్ని చూస్తుంటే మళ్ళీ కోవిడ్-19 లాగానే లాక్డౌన్ సిచ్యువేషన్ని తీసుకొస్తుందేమో అని అనిపిస్తుంది. ఈ వైరస్ చైనాలో ఇప్పటికీ కొన్ని వేల మందికి వచ్చింది. అక్కడి ప్రజలందరూ చాలా భయంతో బ్రతుకుతున్నారు. కానీ అక్కడ ఇంత జరుగుతున్నా కొంతమంది చైనాలో అసలు ఏమీ లేనట్లుగా చెప్తున్నారు. ఈ వైరస్ అక్కడి ప్రజలకు సోకి చైనాలోని చాలా ప్రాంతాలలో హాస్పిటల్స్ అనేవి నిండిపోయాయి. అయినా సరే చైనా వాళ్ళు ఈ వైరస్ గురించి బయట పెట్టట్లేదు. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే 2019లో కరోనా వైరస్ వచ్చినప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అండ్ మళ్ళీ ఆయన పవర్లోకి వచ్చే సమయంలో చైనా నుంచి ఈ కొత్త వైరస్ న్యూస్ వస్తుంది. సో కొంతమంది ట్రంప్ వల్ల చైనాకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని భావిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ చైనాపై భారీ మొత్తంలో టారిఫ్ని విధించే అవకాశం ఉంది. అంతేకాక అమెరికాకి చైనాకి మధ్య ట్రేడ్ వార్ అనేది కూడా జరుగుతుందేమోనని అనిపిస్తుంది. అసలు చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఈ చైనా వాళ్ళు కావాలని ఈ వైరస్ని తీసుకొచ్చారా అని. వీటన్నిటి గురించి నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలానే మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మన బాడీకి ఈ వైరస్ వచ్చినట్లుగా ఎలా తెలుస్తుందంటే తుమ్ము, దగ్గు, మన బాడీ ఏ పని చేయడానికి సహకరించకపోవడం, నీరసంగా ఉండడం, ఇలా కొన్ని సింటమ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ వైరస్ అసలు ఎవరికి వస్తుందంటే చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు, అలాగే రోగనిరోధక శక్తి అనేది బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. చైనాలో అయితే ఏకంగా 2 రోజుల్లోనే 300 మందికి పైగా ఈ వైరస్ వచ్చి చనిపోయారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఈ వైరస్ ఎంత ప్రమాదకరం అనేది. ఇది చైనాలోనే కాకుండా మన ఇండియాలో కూడా వచ్చింది. రీసెంట్గానే మన ఇండియాలో ఇద్దరికి ఈ వైరస్ రావడం జరిగింది. వారు ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే మన బెంగళూరులో కూడా ఈ వైరస్ అనేది రావటం జరిగింది. ఇక్కడ 2 చిన్నారులకు రావడంతో వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా సఫర్ అవుతుంది. ఈ వైరస్ ఎక్కువగా 3 months లేదా 8 months ఉన్న చిన్న పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్ వచ్చిన చిన్నారులకు ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే వాళ్ళకి పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా ఈ వైరస్ అనేది పాకుతుంది కాబట్టి సో మనం కూడా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనల్ని మనం కాపాడుకుంటూ అండ్ సొసైటీని కూడా కాపాడవలసిన బాధ్యత మనలో ఉంది కాబట్టి సో కంపల్సరీగా మనం మాస్క్ని ధరించి కోవిడ్-19లో ఏ జాగ్రత్తలు అయితే తీసుకున్నామో వాటిని మళ్ళీ ఇప్పుడు పాటిస్తూ ఆ హెచ్ఎంపీవీ వైరస్ని అంతం చేద్దాం.